హాయ్ అందరికీ నమస్కారం. జస్ట్ నాకున్న అనుభవంతో చెప్తున్నా. ఇదొక జస్ట్ ఫర్ చేంజ్ అంటారు కదా! చిన్న అవేర్‌నెస్ వీడియో కూడా అనుకోండి. ఒక స్మాల్ ఎగ్జాంపుల్‌తో ఈ వీడియోని ముందుకైతే తీసుకెళ్ళడం జరుగుతుంది. ఏంటంటే మీరు కాన్ఫిడెన్స్‌గా ఉన్నప్పుడు, మీరు కాన్షియస్‌గా ఉన్నప్పుడు, మీకు తెలుసు మీ కాన్ఫిడెన్స్ లెవెల్, మీరేం చేస్తున్నారో మీకు తెలుసు అన్నప్పుడు 2 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి కిందకి దూకండి. ఏమి అవ్వదు. నథింగ్ టు వరీ అన్నట్టు ఉంటుంది. అదే మీరు కాన్షియస్‌లో లేకున్నప్పుడు ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు మీకు తెలియకుండా జస్ట్ ఫ్లోర్ మీద అలా స్లిప్ అయినప్పుడు, లేదా ఒక స్టెప్ నుంచి ఇంకొక స్టెప్ జస్ట్ అలా స్లిప్ అయినప్పుడు చూడండి, ఏదన్నా అడ్డో, ముడ్డో ఇరిగింటుంది. ఇక్కడ ఏంటంటే సేమ్ పర్సనే. నీకు తెలుసు నువ్వు దూకుతున్నావు అన్నప్పుడు. అప్పుడు ఏం కాదు 2 అంతస్తుల మీద నుంచి దూకినా కూడా నువ్వు ఏం కాదు బాగా ఉంటావు. అక్కడ కాన్ఫిడెన్స్ మ్యాటర్. ఇక్కడ సేమ్ పర్సనే అసలు మామూలుగా నువ్వు కావాలని పడినప్పుడు నథింగ్ టు వరీ. బట్ మనకు తెలియకుండా జరిగి ఉంటుంది కదా! జస్ట్ చిన్న స్లిప్ అలా స్లిప్ అయినప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది. ఇక్కడ ఆలోచిస్తే పడింది నువ్వే. నీకే దెబ్బ తగలాలి కదా! కండిషన్స్ అనేది ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. మన మెంటల్ స్టెబిలిటీ మన కండిషన్ మీద డిపెండెన్సీ ఉంటుంది. ఇంకొకటి లైఫ్‌లో పడతాం, లేస్తాం, పడతాం, లేస్తాం, తిట్లు తింటాం, రిలేషన్స్‌లో నమ్మకాలు పోతుంటాయి, పేరెంట్స్‌తో గొడవలైతాయి, తోబుట్టువులతో మాటలు మిస్‌అండర్‌స్టాండింగ్స్ అవుతుంటాయి ఆఫీస్‌లో. పాలిటిక్స్ అన్నీ లైఫ్‌లో అన్నీ కూడా రొటీన్‌గానే ఉంటుంది. కానీ ఒక్కటి అన్‌రొటీన్ ఏంటంటే మనకి తెలీదు. ఎప్పుడు మన డే ఎండ్ అవుతుందనేది మనకు తెలీదు. డే ఎండ్ అవుతుంది ఇన్ ద సెన్స్ మనం ఎప్పుడు మన లైఫ్‌కి ఫుల్ స్టాప్ పెడతారో దేవుడనేది అది మన చేతుల్లో ఉండదు. లైఫ్‌లో చూసుకోండి. మీరు ఏదైనా సాధించొచ్చు. డబ్బులు సంపాదించుకోవచ్చు, ప్రేమను సంపాదించుకోవచ్చు, మనుషుల్ని వాటెవర్ ఇట్ మే బి. ఇది కావాలి అని గోల్ సెట్ చేసుకుంటే పక్కాగా నెరవేర్చుకుంటాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, చచ్చిపోకుండా మాత్రం ఎవరైనా ఆపగలుగుతారా చెప్పండి? కాబట్టి మన లైఫ్‌లో ఏదైతే మనం చెయ్యాలి అనుకుంటామో ఒక డెడికేషన్‌తో, ఒక గోల్‌తో పెట్టుకొని కాన్సంట్రేషన్‌తో చేయండి. డెఫినిట్‌గా మీరు రీచ్ అవుతారు. అది మనం బతుకున్నంత వరకే. ఒకటి గుర్తుపెట్టుకోండి. పాజిబుల్ లేకుండా ఉండేది ఇంపాసిబుల్ అనే వర్డ్ ఒకదానికి వర్తిస్తుంది. దట్ ఈస్ ఫర్ డెత్. అది చచ్చిపోతాం కదా! అప్పుడు మాత్రమే అది మనకి అప్లికబుల్ అవుతుంది. అది ఆ ఒక్కదానికి రీజన్‌కి మాత్రమే మనం ఎగ్జంప్షన్ ఇస్తాం. రెస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ కూడా ఏది కూడా అవ్వదు, ఇదవ్వదు, అది ఇది ఏది అనుకోకండి. ఎవ్వరు ఇక్కడ తోపులు కాదు, ఎవ్వరు వీక్ కాదు. మీకు మీరే మీ స్ట్రెంగ్త్ ఏంటో, మీ వీక్‌నెస్ ఏంటో మీకు మీరు అనలైజ్ చేసుకొని హ్యాపీగా ముందుకెళ్ళండి. లైఫ్‌లో ఒకసారి గెలిస్తే అయిపోతుందా? లేదు కదా! ఒకసారి ఓడిపోతే ఇంకా లైఫ్‌లో గెలవరని నమ్మకం ఉంటుందా? లేకుండా ఉంటుందా? లేదు కదా! పడతాం, లేస్తాం, పడతాం, లేస్తాం, గెలుస్తాం, ఓడతాం, ఫైనాన్షియల్‌గా సెటిల్ అవుతాం. కానీ దాంతో మనం సాటిస్ఫై అవ్వము. ఇంకా ఏదో ముందుకెళ్ళాలని అనుకోవడం తప్పులేదు. అదే విధంగా లైఫ్‌లో కూడా అందరూ కూడా స్ట్రక్ అవ్వకుండా లెర్నింగ్ స్టేజ్ కావచ్చు, ఏదైనా సరే చేస్తూనే ఉంటే లైఫ్ అనేది ఎప్పుడు బోర్ కొట్టదు. మోరోవర్ నెగెటివ్ థాట్స్ అనేవి దగ్గరకు కూడా రానివ్వకండి. ఇందులో గూడా ఒకటి ఏంటంటే మళ్ళీ పుడతామా ఏంటి? కాబట్టి ఉన్న ఒక లైఫ్‌లో ఎంజాయ్ చేయండి. ప్రతి మనిషికి డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో గోల్ కూడా ఇంపార్టెంట్. ఏదైతే మనం రీచ్ అవ్వాలి అనుకుంటామో దాని మీద గట్టిగా ఫోకస్ చేయండి. డెఫినిట్‌గా రీచ్ అవుతారు. ఇంకొకటి డబ్బులు మనకు సౌకర్యం, మన లగ్జరీనెస్, మనకు హ్యాపీనెస్ ఇవ్వాలి గానీ, మనం దాన్ని చూసుకొని వేరొకరిని డిస్కరేజ్ కూడా చేయకూడదు. నీకు లేదు, నాకుంది అనే వర్డ్స్ కూడా యూజ్ చేయదు. నీకుందా నీ వరకే. నీ కంఫర్ట్‌నెస్ కోసం నీకు, నీ పిల్లలకి, నీ ఫ్యామిలీకి అంతవరకే చూసుకోవాలి. అంతేగాని నీకుందన్నది వేరే వాళ్ళు బాధపడేలాగా బిహేవ్ చేయకూడదు. మళ్ళీ పుడతామా ఏంటి? ఉన్నది ఒకటే లైఫ్ కాబట్టి ఎంజాయ్ చేయండి. గుర్తుపెట్టుకోండి. యూ హ్యావ్ టు బి సెట్ యువర్ గోల్. యూ హ్యావ్ టు బి ఫుల్‌ఫిల్ యువర్ గోల్. ఇంకొకటి, మనం ఎలా పుట్టామన్నది మనకు సంబంధం లేదు. మనం ఎలా చచ్చిపోతామన్నది మన చేతుల్లోనే ఉంది. నువ్వు పేదవాడిగా పుట్టావా? రిచ్ ఫెలోగా పుట్టావా? లేకుంటే ఇంకేదైనా సంథింగ్ వాటెవర్ ఇట్ మే బి. కొంతమంది ఫీల్ అవుతుంటారు కదా! అయ్యో! వీళ్ళకెందుకు పుట్టాను అది. అవన్నీ ఫూలిష్‌నెస్ అండి. అవి వదిలేయండి. పుట్టడం అయిపోయింది. పెరిగావు. నీకంటూ ఒక సర్టెన్ ఏజ్ వచ్చింది. నీకు తెలుసు వాట్ యూ వాంట్ టు డూ, వాట్ యూ డోంట్ వాంట్ టు డూ. సో, అలాంటప్పుడు ఒకరిని బ్లేమ్ చేయడం ఎందుకు? నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకో. నిన్ను నువ్వు అర్థం చేసుకో. నిన్ను నువ్వు ఎంకరేజ్ చేసుకో. అప్పుడే లైఫ్ అనేది సెటిల్డ్ స్మూత్ వేలో జరుగుతుంది. అప్పుడే హ్యాపీగా ఉంటారు. లైఫ్‌లో సక్సెస్ గూడా అవుతారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ పుడతామా ఏంటి? ఉన్నది ఒకటే లైఫ్. యూ హ్యావ్ టు బి ఫైట్ ఇట్. యూ హ్యావ్ టు బి గెట్ ఇట్ డన్ బై యువర్ సెల్ఫ్ ఓన్లీ ఫర్ యూ.